నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ గేట్ సమీపంలో సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పెద్ద పచ్చని చెట్టు ప్రస్తుతం తొలగింపు ముప్పులో పడింది. ఈ చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు, అది నంద్యాల ప్రజల ఐక్యత, సామాజిక సమన్వయం, పర్యావరణ పరిరక్షణ, గురుశిష్య భక్తి, సేవాభావానికి సజీవ చిహ్నం. ఈ చెట్టు కీర్తిశేషులు జనాబ్ ఎస్ అబ్దుల్ అజీజ్ హస్తాలతో ఎన్సీసీ క్యాడెట్ల చేత 50 సంవత్సరాల క్రితం నాటబడింది. ఆయన ఎన్సీసీ ఆఫీసర్గా, చరిత్ర మరియు ఇంగ్లీష్ టీచర్గా, స్టేట్ హాకీ మరియు ఫుట్బాల్ ప్లేయర్గా, ట్రాక్ మరియు ఫీల్డ్ కోచ్గా యువతకు అపార స్ఫూర్తిగా నిలిచారు. చివరి శ్వాస వరకు ఈ చెట్టు కింది అరుగు మీద కూర్చొని కులమతాలకు అతీతంగా ప్రజల సమస్యలు విని సాయం చేశారు. ఊరి పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా ఇక్కడే సమస్యలు చర్చించి పరిష్కరించుకున్నారు. ఇదే అరుగుపై కూర్చొని అజీజ్ నంద్యాల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 250 మసీదుల పునర్నిర్మాణానికి ఆయా మసీద్ కమిటీ వారికి ప్రభుత్వానికి పంపే ఫైళ్లు తయారు చేసి వారికి ప్రభుత్వ సహాయం లభించేలా కృషి చేశారు. అయితే మున్సిపల్ అధికారులు ఈ చెట్టు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారని, ఈ చెట్టుపై చేయి వేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని, ఎంతో మందికి నీడనిస్తూ ఉండే చెట్టును ఏ విధంగా తొలగిస్తారు? ఈ చెట్టు ఎవరికైనా అడ్డంగా ఉందా? ఈ చెట్టు వల్ల ఎవరికైనా సమస్యగా ఉందా? ఏమీ లేకుండా చెట్టును తొలగిస్తే మాత్రం ఇంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని కంటాపదంగా ఆవేదన వ్యక్తం చేశారు. ముందు వెనకాల ఉండే, తర్వాత బయటకు వచ్చింది. ఇది అజీజ్ సార్ కూర్చునే బండ ఇది. ఎందుకంటే పూర్వకాలంలో పూర్వతంలో ప్రతి ఒక్కరు ఏమంటారు, ఏదో ఒకటి నంద్యాలలో ఉంది అంటే ఒక ఈ బండానే. ఇప్పుడు ప్రజెంట్ అన్ని వెడల్పు చేయడంలో, రోడ్డు వెడల్పు చేయడంలో అన్ని పోయినట్టే. కానీ మున్సిపల్ హై స్కూల్ కాడ పురాతనంగా ఉన్న బండ ఇది ఒక్కటే. ఈ బండ పైన ప్రతి ఒక్కరు కూర్చున్నారు. అజీజ్ సార్ అంట, మన మినిస్టర్ గారు, మన శిల్పమోహన్ రెడ్డి, ఇంకా ప్రతి ఒక్క నౌమాన్ సార్, వీళ్ళందరూ కూర్చున్న బండ ఇది. అలాంటి బండని మీరు తొలగియాలా, తీసేయాలా అనేది చాలా వేస్ట్ పని ఇది. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు వీడికి వచ్చి ఒక 5 నిమిషాలు నిలబడతారు, విశ్రాంతి తీసుకుంటారు. ఇది నేను నంద్యాల జిల్లా మగ్గమూరు ప్రెసిడెంట్ని. ఈ టైలర్ లైన్లు, మా టైలర్లు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాము. షాపులలో కరెంటు పోతే కానీ ఇక్కడికి వస్తాము. అలాంటి చెట్టుని మీరు కొట్టేయాలంటే ఇక్కడ ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెట్టుని నాటండి అని డబ్బులు ఇస్తామంటుంటే ఉడ్డ చెట్టుని తీసేస్తామని చెప్తున్నది. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ చెట్టు ఒక పురాతనంగా ఉన్న పెద్ద బండ ఇది. ఈ బండని అజీజ్ సార్ పేరుగా మార్చి ఇక్కడ ముందు వెనకాల ఒక శిలాఫలకం పెట్టినారు, కానీ ఇంతవరకు పెట్టలేదు. ఈసారి అయితే ఒకటే కోరుతున్నాము, ఈ అజీజ్ సార్ బండని వాళ్ళ పేరుతో నామకరణం చేసి ఈ అజీజ్ సార్ సర్కిల్ని పెడితే మాకు కానీ సంతోషం ఉంటుంది, మాకు కానీ బాగుంటుంది. ఇప్పుడు ఈ వార్డుకి ఒక్కొక్కరు ఒక మాట చెప్తారు, ఏదేదో చెప్తుంటారు. గుర్రాలు పెట్టంటే ఇక్కడ గుర్రాలు లేవు. ఇప్పుడు ఇంకా మళ్ళీ లేకపోతే వాళ్ళ కోసం గుర్రాలు తేవాల్సి వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు అజీజ్ సార్ సర్కిల్ అని పెడితే మాకు కానీ సంతోషం ఉంటుంది. అజీజ్ సార్ సర్కిల్లో టైలర్ షాప్ ఉందని. ఈరోజు ఈ చల్లని చెట్టు కింద కూర్చున్నాము. దీనికి ఒక చరిత్ర ఉంది. అజీజ్ సార్ స్మృతి గుర్తుకు వస్తుంది. ఒకవైపు గర్వంగా ఉంది, మరోవైపు ఈ పచ్చని చెట్టును నరికే కొంతమంది చర్యల వల్ల బాధగానే ఉంది. ఈ చెట్టుకు, ఈ యొక్క బండ, ఈ అరుగుకు ఒక నంద్యాలలో చరిత్ర ఉంది. నిజం చెప్పాలంటే మేమందరం చిన్న విద్యార్థులుగా ఉన్నప్పుడు అజీజ్ సారు ఈ సర్కిల్లో కూర్చొని ఇక్కడే ఈ బండ మీదనే కూర్చొని మాకు చాలాసార్లు చూసినాం. అందరికీ సలహాలు ఇచ్చేటోడు. తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళ వాదోపవాదాలు విని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ చిన్న పెద్ద లేకుండా వీలైతే డబ్బులు తెచ్చుకోకుంటే ఆయన డబ్బులు ఇచ్చి పేపర్ తెప్పించి అర్జీలు రాసి ఇచ్చేటోడు. ఆయన ఒక జ్ఞాపకార్థము ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. అసలు ఈ చెట్టు ఆయన చేతుల ద్వారానే వేయబడింది 50 ఏళ్ల కిందట. ఆయననే దీనికి పోషకుడు ఉన్నాడు. ఆ చెట్టు ఇప్పుడు పచ్చగా ఉంది చెట్టు. దీన్ని మరి ఎవరికి కుతంత్రం ఉందో, ఎవరికి కుళ్ళు కుట్టిందో మరి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చెట్లను పెంచండి, చెట్ల నీడలో చేరండి అంటుంటే ఈ చెట్టును తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసింది. ఇది ఎలాంటి తీవ్రంగా అభ్యర్థిస్తున్నాం. ఇది వీలే కాదు. ఈ చెట్టు నరకాలంటే మేము ఇక్కడ పరుండి మమ్మల్ని నరకమంటాము. ఎందుకంటే ఈ యొక్క చరిత్ర ఉంది మాకు, ఇది గర్వం. ఇది ఈ చెట్టు ఏమైనా చెడిపోయినా కానీ, దీన్ని ఏమన్నా పడిపోయినా కానీ అక్కడ ఇంకొక చెట్టు మొలిపిస్తాం. ఇది నంద్యాలకే కాకుండా స్కూల్కు ఇక్కడ ఒక ప్రతిష్టగా నిలిచింది. కాబట్టి ఎలాంటి స్టేజ్లో కూడా ఈ చెట్టు నరికేయకూడదని మేము ప్రభుత్వానికి, ఆ చెట్టు నరికేసే ప్రయత్నం చేసే వాళ్లకు డిమాండ్ చేస్తాం. దీంట్లో ఎందుకంటే మా మనసులు, మా హృదయాలు ఈ చెట్టుతో సంబంధాలు కలిగి ఉన్నాయి.
చాలా మంది ఇప్పటికీ మినిస్టర్లు, ఎంపీలు ఉండే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళ అప్లికేషన్స్ రాపించుకునే వాళ్ళు, ఎంతో మందికి సలహాలు ఇచ్చినాడు. అజిత్ సార్ అంటే ఒక తరం వాళ్ళకు అందరికి నంద్యాల ఆయన ఏ పదవి లేకుండా రాజకీయ పదవి, ఆ పదవి అతిక్రమించి ఆయన అందరికీ సేవలు అందించి అజిత్ సార్ అంటే చాలా మంది హృదయాల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము డిమాండ్ కూడా చేసేది ఏమంటే, ఇక్కడ ఈ గుర్రాలపేట అని ఇంతకుముందు ఎప్పుడు పూర్వకాలం అనేటోళ్ళు, ఈ చెట్టు స్థిరంగా నిలబడాలంటే, ఈ చెట్టు నీడన ఉండే ఈ సార్ కూర్చున్న జ్ఞాపకార్థాలు ఉండాలంటే ఈ ఏరియాను అజిత్ సర్కిల్ గా నామకరణం చేయాలని మున్సిపాలిటీని కోరుతున్నాము. అలా మున్సిపాలిటీ ముందుకు రాకుంటే మేమే ఒకరోజు చెరువు తీసుకొని ఇక్కడ శిల్పం కూడా అజిత్ సర్కిల్ గా ప్రతిష్ఠిస్తామని కూడా తెలియజేస్తున్నాము. మేము నంద్యాల ప్రజలు కూడా కోరేది ఏమంటే, దీంట్లో చాలా మంది ఏదో చిన్న చిన్న విషయాలను ఏదో అప్లికేషన్ ఇవ్వడం అల్లరి కాకూడదు. 10 మందికి ఉపయోగపడే చెట్టు ఇది, అందరికి నీడ ఇస్తుంది. ఇక్కడ చాలా మంది కూర్చొని ఎప్పుడు కలకలలాడుతుంటుంది. ఈ చెట్టు పోతే అసలు ఈ యొక్క స్కూలు, ఈ వీధి యొక్క కళనే పోతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం, తహసీల్దార్ గారైనా లేకుంటే కమిషనర్ గారిని కోరేదామంటే, ఈ చెట్టు మీద మీరు ఎలాంటి కలం వాడేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇది మీరు ఏ మాత్రం చర్య తీసుకుంటే మా హృదయాల మీద చర్య తీసుకుంటుంది. కాబట్టి ఈ చెట్టును ఎలాంటి పరిస్థితులు కూడా నిలుపుకుంటాము. దీన్ని తప్పనిసరిగా అజిత్ సర్కిల్ గా నామకరణం చేయాలని ఈ రోజే కృతనిశ్చయంతో ఆయన పూర్వ విద్యార్థులు అన్ని మతాలకు అతీతంగా ఏకగ్రీవంగా తీర్మానించారు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.